సాయి మరోసారి హైదరాబాద్లో అండ్ ఏపీలో కూడా వర్షం చాలా దంచి కొడుతోంది. చిన్నపాటి వర్షానికి మనం చూస్తున్నాం కదా, రోడ్లు వస్తుంటే కూడా అసలు రహదారులన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. వర్షం దంచి కొడుతుంది. భాగ్యనగరంపై వరుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సిటీ చుట్టూరా కూడా దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఫిలిం నగర్ లో వాన దంచి కొడుతోంది. భీకరంగా కురుస్తున్నటువంటి వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు కూడా అన్ని కూడా చెరువుల వలె తలపిస్తున్నాయి. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్ దేవపల్లి, బండ్లగూడ, కిస్మత్పూర్, హిమాయత్ సాగర్, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, మరికొండ, పుప్పాలగూడ ఏరియాలో కూడా భారీ వర్షం పడుతుంది. ఇక కుకట్పల్లి, మియాపూర్ ఏరియాలో దంచి కొట్టింది వర్షం. ఖైరతాబాద్, మియాపూర్, ఉప్పల్, బాలాపూర్, అమీర్పేట్ తదితర ప్రాంతాలు కూడా భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి వనస్థలి పొలంలోని గౌతమి నగర్లో పూర్తిగా నీటమయం మునిగిపోయింది. ఇక గౌతమి నగర్ కాలనీలో 6 రోడ్లలో కూడా నీరు నిలిచిపోయింది. ఎల్బీ నగర్, చింతలకుంట, విజయవాడ జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అమీర్పేట్, మైత్రివనం ప్రాంతంలో కూడా భారీ వర్షం కారణంగా ఎస్ఆర్ నగర్ నుండి బేగంపేట వరకు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా చేరుకున్న వరద నీటిని హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మోకాళ్ల లోతు నీళ్లు రహదారులపైకి చేరాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. జీహెచ్ఎంసీ, హైడ్రాని కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఎక్కడ మ్యాన్ హోల్స్ తెరిచి ఉండేది గుర్తుపట్టలేమని, అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ తెలియజేసింది.